కిరాకర్పే ఏనైనా భయపడ్డావా? జ్వరం వచ్చిందా? నోరుంది గదా అని ఎట్లంటే అట్ట మాట్లాడితే, మా వైఎస్ఆర్‌సీపీ నాయకులైనా సరే, బాగా చాలా మంచోళ్ళు. వోళ్ళైనా సరే విన్నట్టు ఏదైనా నువ్వన్నా సరే మనసులో పెట్టుకుంటారు. కానీ కార్యకర్తలము మేము ఒప్పుకోమబ్బా! మా నాయకుల మీద నువ్వు చిన్న మాట అంటే మేము చాలా వైల్డ్‌గా రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షన్ యొక్క పవర్ ఎలా ఉంటుందో తెలిసింది గదా! వితిన్ 12 అవర్స్‌లో నువ్వు సారీ చెప్తూ ఒక వీడియో పోస్ట్ చేశావు అంటే, మా యాక్షన్ ఎలా ఉండిందో చూసావు గదా! నీకెందుకయ్యా? ఏం మాట్లాడావు? అంత పెద్ద వ్యక్తిని పెట్టుకొని ఏం మాట్లాడావు? ఒకసారి ఈ వీడియో చూడండి. ఆయన యాక్షన్‌కి, మనం ఇచ్చిన రియాక్షన్‌కి ఎలా భయపడుతూ సారీ చెప్పాడో ఈ వీడియో ఒకసారి చూడండి. ఆ రోజుల్లో మరి అమ్మతో రాంబాబు అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు పొలపులేని వచ్చి మాట్లాడినప్పుడు మరి భువనేశ్వర్ గారు వీడియో చూశారు కదా? ఈ వీడియోలో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో, ఆ ధైర్యానికి జ్వరం వచ్చేలా చేసింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఇప్పుడు మనోడు భయంతో సారీ చెప్తున్నాడు. ఒక్కసారి వినండి. నేను తీవ్రమైనటువంటి ఆరోపణలు గాని చేయలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను బొత్స సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. భయపడ్డావు కదా కిరాకార్పే, ఇంక పోయి పక్కకు పోయి ఆడుకోమ్మా. ఉంటా మరి.